నిజంగానే నాకు ఏం జరిగిందో తెలియదు ప్రసన్న. దయచేసి నన్ను నమ్ము. అశ్విన్ కనిపించకపోవడం ఏంటి? మొన్న గుళ్ళో జ్యోతిష్కుడు మీ ఇద్దరికి 3 నెలల్లోపు పెళ్లి అయిపోవాలని చెప్పారు. అదే మాట అశ్విన్కి చెప్పాను, అంతే. అప్పటినుంచి ఇప్పటిదాకా వాడు బయట నుంచే ఇంటికి రాలేదు. అయ్యో, కనిపించట్లేదా? అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళుంటాడు? అబ్బా, ఏం నటిస్తున్నావమ్మా? అశ్విన్ కనిపించట్లేదని ఇంతవరకు నీతో మురళి గాని మహేష్ గాని చెప్పకుండా ఉన్నారా? అయ్యో, నిజంగానే ఎవరూ నాకు ఈ విషయం చెప్పలేదండి. ఇది మేము నమ్మాలా? దాంతో మాటలేంటి? హే ఆనంది, మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? అదేంటత్తయ్యా నన్ను అడుగుతున్నారు? దాచింది నువ్వే కదా. నేను దాచడం ఏంటి? ఇంకా ఎందుకమ్మా ఈ డ్రామాలు? మాకంతా తెలిసిపోయింది, కానీ ఇంకా నా కొడుకుని నా దగ్గరికి పంపించు. అయ్యో అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు అశ్విన్ కనిపించలేదన్న విషయం మీరు చెప్తేనే తెలిసింది. అలాంటిది నేనెందుకు అశ్విన్ని దాస్తాను? నాకు అవసరం ఏంటి? అవసరం కాదు, అనవసరం. ప్రస్తుతానికి పెళ్లి అనవసరం అనుకుని ఈ 3 నెలలు పెళ్లి మ్యాటర్ని ట్రాక్ తప్పిద్దామని ఏకంగా మా అన్నయ్యని ట్రాక్ నుంచి తప్పించావు. సారీ, అసలు నువ్వు వాడే ట్రాక్ లోనే లేకుండా చేసావు. దయచేసి అలా మాట్లాడకు ప్రసన్న. నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? తెలుసమ్మా, తెలుసు, అందుకే ఇలా అడుగుతున్నావు. నిజంగానే అశ్విన్ గురించి నాకేం తెలీదత్తయ్యా. నేను తనకి ఫోన్ చేసి 2 రోజులవుతోంది. చూడమ్మా, ఈ కథలన్నీ కట్టిపెట్టి మర్యాదగా నా కొడుకుని నా ఇంటికి పంపించు. నీ అంతటా నువ్వే అశ్విన్ని మా ఇంటికి పంపిస్తే నీకే మంచిది. లేకపోతే వాడిని ఎలా రప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. హలో హలో ప్రసన్న, అశ్విన్ ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా, అమ్మా, అశ్విన్, ఎక్కడున్నావురా? నన్ను క్షమించమని అడగాలని ఉంది, కానీ నాకు అర్హత లేదు మేడం గారు. నువ్వేం తప్పు చేశావని? జరిగిన తప్పుని దాచాను కదా మేడం గారు. అది చెప్పుకునే విషయం కాదు కదా. కానీ అమ్మ లాంటి మీకు చెప్పాలిగా. ఒక బిడ్డ తన కష్టాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని తల్లితో కూడా చెప్పుకోలేకపోతుంది అంటే చంపేస్తారన్న భయం, లేదా అది విని తల్లి చచ్చిపోతుందన్న భయం. ఇది సహజం కదా ఆనంది. నిజమే మేడం గారు. అందుకే అటు మా అమ్మకి, ఇటు అమ్మ లాంటి మీకు చెప్పలేక అలాగని నా గుండెల్లో దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. కుటుంబ బాధ్యత మోస్తున్న నీ విషయంలో ఇలాంటి ఒక దారుణం జరిగిందని విన్న క్షణం నా గుండె జారిపోయింది. ఇప్పటికీ నే విన్నది కళా నిజమా అని అర్థం కావడం లేదు ఆనంది.
నుంచి వచ్చిన నేను ఇవాళ ధైర్యంగా మీ ముందు నిలబడి ఉన్నాను అంటే నాలోని ఈ ధైర్యానికి కారణం మీరు. ఏం ధైర్యమో ఏమో, మన విషయంలో ఏదైనా జరిగితే ధైర్యం తెచ్చుకొని నిలబడ్డం వేరు. అదే ఇంకొకళ్ళ విషయంలో ధైర్యం చెప్పడం వేరు. ఈ విషయంలో అలా జరిగిందని, జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఆనంది. ఆనంది మీ దగ్గర ఉన్న ఒకటే, ఈ నిర్మలాదేవి నీడలో ఉన్న ఒక్కటే అని మీ వాళ్ళకి ఎంతో నమ్మకంతో చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నువ్వు చెప్పిందేంటి, మా కూతురు విషయంలో జరిగిందేంటి అని నన్ను నిలదీస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అసలు వాళ్ళ ముందు నేను ఎలా నిలబడాలి? ఈ ప్రశ్నలే నన్ను బాగా వేధిస్తున్నాయి ఆనంది. నేను మీలాంటి స్థితిలోనే ఉన్నాను. చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది, చెప్పకపోతే తల్లిదండ్రులని మోసం చేసిన దాన్ని అవుతాను. అటు చెప్పలేక ఇటు దాచలేక జీవించవల్లా బ్రతుకుతున్నాను మేడం గారు. ఎడారిలో దాహం తట్టుకోలేని స్థితిలో ఉన్న ఒక మనిషికి ఒక నీటి చుక్క గొంతులో పడినట్లు దిక్కుమాలిన స్థితిలో, ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు మేడం గారు. రజీనా, గాయత్రి, సౌందర్యలకి నా విషయంలో జరిగిన దాని గురించి తెలిసిన దగ్గర నుంచి పాపం వాళ్ళు నన్ను ఎంతగానో ఓదారుస్తూ నా కష్టం వాళ్ళ కష్టంలా అనుకుంటూ అనుక్షణం బాధపడుతున్నారు. వాళ్ళవి అనుభవం లేని జీవితాలు. వాళ్ళెంత కాలమని ఈ రహస్యాన్ని దాచగలరు? అదే మీరైతే జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కి వచ్చారు. ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు. మీరైతేనే నా కడుపులో పెరుగుతున్న జీవం గురించి బయటపడకుండా గుండెల్లో దాచుకుంటూ నన్ను కాపాడగలరు. మీకు తెలిసిపోయిందే అని ముందు భయపడినా ఆ మరుక్షణమే నాలో ఉన్న ఆ భయం, భారం తగ్గాయి మేడం గారు. మా అక్క పెళ్లి జరిగి తను అత్తారింటికి వెళ్లే వరకు మీరు నాతో పాటు ఉంటూ నాకు ధైర్యంగా ఉంటూ నన్ను నడిపిస్తూ ఉండాలి మేడం గారు. లేదు, అది నా వల్ల కాదానంది. మీరే అలా అంటే ఎలా మేడం గారు? నీ మీద అభిమానంతోనో, ప్రేమతోనో, జాలితోనో నీతో పాటు వచ్చిన నా మొహం వాళ్ళకి చూపించలేను. సూటిగా వాళ్ళ మొహం చూస్తూ మాట్లాడలేను. అసలు వాళ్ళని ఫేస్ చేయడం నా వల్ల కాదానంది. ఏమో, నేనే పొరపాటున ఈ ప్రెగ్నెన్సీ విషయం మీ వాళ్ళతో చెప్పేస్తారేమో అని భయంగా ఉంది. ఆ రోజు దాకా ఎందుకు, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మహేష్ని చూసి ఒక్కసారిగా నా కాళ్ళు ఉడికిపోయాయి. మాట తడబడింది తెలుసా? ఆ సమయంలో నీ గురించి చెప్పేసేదాన్ని.